శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మనం ఇంతవరకు కూడా వాతావరణం, వాయుగుండాలు, భూప్రకంపనలు, వర్షాభావ పరిస్థితులు, శబ్ద తరంగాలు అన్న విషయాల గురించి ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు చలన శక్తి, దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అదేంటంటే వాయువుకున్న శక్తి ఎటువంటిది, దాని ప్రభావం ఎలా ఉంటుంది? ప్రయాణాలు సైకిల్ మీద, బైకుల మీద, కార్లలో, ఆటోల్లో, రైళ్లలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ ప్రయాణం చేసేటప్పుడు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎదురుగాలి కనుక వీస్తే మానవ శక్తి కాస్త అధికంగా ఉపయోగిస్తాం. అంటే చోదక శక్తి మీద ఈ వాయువు యొక్క శక్తి బలంగా వేయటం వల్ల మానవ శక్తి కొద్దిగా అధికంగా ఉపయోగించి సైకిల్ నడుపుతారు. బైకులు కూడా అంతే. బైకులలో కానీ, సైకిళ్ళ మీద కానీ ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఎదురుగాలి వచ్చినప్పుడు శరీరం మొత్తం దాని ప్రభావం ఉంటుంది. దీనికి తోడు వాహనాన్ని తమ అదుపులో ఉంచుకోవడానికి మరికొంత అదనపు శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. కారులో వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది, రైళ్లలో వెళ్ళినప్పుడు మరొక రకమైనది. ఏది ఏమైనా కానీ వాయు సంచారం మీద, వాయు గమనం మీద ఈ ప్రయాణాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇది ఏంటంటే ప్రయాణంలో అందరం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ ప్రయాణం చేసినప్పుడు ఈ యొక్క వాయువు యొక్క సంచారం, అసలు గాలి లేనప్పుడు రైళ్లలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, వాయు ప్రభావం తక్కువగా ఉంటే ఒక్కపాతగా ఉంటుంది. అదే వాయు ప్రభావం ఎక్కువగా ఉంటే కిటికీల్లోంచి లోపలికి బయటికి ఈడ్చి కొడుతూ ఉంటుంది. అది అందుకని వాయుశక్తి, చోదక శక్తి ప్రయాణించేటటువంటిది. ఎదురుగాలి వీస్తే ఏ వాహనాన్నైనా నిరోధించడానికి వాయువు ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రయత్నం చేసేది ఏమీ ఉండదు. ఈ యొక్క వేగాన్ని తగ్గుముఖం పడుతుంది. అది సైకిళ్ళ మీద అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువగా శక్తి ఉపయోగించి పెడలింగ్ చేయాల్సి వస్తుంది. ఇది చలనానికి, వాయువుకి ఉన్నటువంటి చలనం ఏదైతే ఉంటుందో దాన్ని నిరోధించే శక్తి వాయువుకి కూడా అలాగే ఉంటుంది అన్న విషయం మనం స్ఫుటంగా తెలుసుకుందాం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, భూపరిభ్రమణంలో ఉన్నటువంటి ఈ విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఎలా ప్రభావితం అవుతుంది, ప్రభావితమై ఆ ప్రభావం ఎంత దూరం వరకు వెడుతుందన్న విషయాల గురించి తెలుసుకోవటమే వీటన్నిటి వెనకాల ఉద్దేశం. ఏదైనా ప్రయాణం అనేది సంభవించినప్పుడు, రైలు వెళ్తున్నప్పుడు రైలు పట్టాలతో పాటు ఆ భూమి కూడా అదురుట అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది ప్రత్యక్ష అనుభవం. అలాగే కార్లలో వెళ్తున్నప్పుడు, రైళ్లలో ప్రయాణం చేసినప్పుడు నేల అదిరినట్టుగా కారులో ప్రయాణం చేసినప్పుడు ఉండదు, తగ్గుతుంది. సైకిల్ మీదకి వెళ్ళినప్పుడు అదురుబాటు ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఎదురుగాలి వీస్తే సైకిల్ కొంచెం గట్టిగా తొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రభావితం అనేది ఏ చలనం అయినా సంభవిస్తుంది. అంటే ప్రభావితుడవుతాడు. అది వాయువు వల్ల ప్రభావితుడవుతాడు.
స్వస్తి.